హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వచ్చేసి మన హైదరాబాద్లో ఉన్న ఎన్టీఆర్ గార్డెన్స్ ఉంది కదండి, దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను. అది వచ్చేసి ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్లో ఈ కొలను ఉంటుంది, ఫౌంటైన్ ఉంటుంది. ఎంట్రన్స్ అంతా ఇదనమాట. వ్యూ వచ్చేసి అవతల యువతల రెండు నంది విగ్రహాలు ఉంటాయి అన్నమాట. కొంచెం బాగానే ఉంది. అదండి నంది విగ్రహాన్ని మీకు జూమ్లో చూపిస్తున్నా చూడండి. ఇక్కడ వచ్చేసి ఫౌంటైన్ అనమాట. ఫౌంటైన్ కూడా బాగానే ఉంది. ఫస్ట్ ఎంట్రన్స్ అయితే బాగుంది. మనకు వచ్చేసి టికెట్ 20-30 ఆ మధ్యలో ఉందన్నమాట. ఇది ఇంకా లోపలికి ఎంట్రన్స్ అనమాట. చూడండి, మనకు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్లో ఏదో దోగినారు, ఏదైనా మరి పూల చెట్లు అవి నాటడానికని వచ్చేసేమో. ఇదంతా కూడా అసలు మెయిన్గా చెప్పాలంటే ఎవరు పోకండి ఎన్టీఆర్ గార్డెన్స్కి. అసలు ఏమేం లేదు. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి పోయాను. అస్సలు ఏమేం అంటూ లేదండి. ఎంతసేపు ఉన్న ఈ మొక్కలు ఉన్నాయి తప్ప ఏమేం లేవు. అక్కడక్కడ ఏవో ఇది చూడండి, ఇట్లా బొమ్మలు పెట్టారనమాట. ఇది వచ్చేసి యాంట్ హిల్ అనమాట. దీని పేరు వచ్చేసి యాంట్ హిల్ అనమాట. యాంట్ హిల్ అంటే చీమకొండ, చీమ పర్వతం అంటారు చూడండి, అదనమాట. అంటే ఆడుకోవడానికి చిన్నపిల్లలకి బాగుంటుందండి, అంతే. పోయి ఎంజాయ్ చేసేంత ఏమీ ఉండదు. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి పోయాను. అస్సలు ఏమేం లేదు. అసలు పోయి ఎందుకు వేస్ట్ అనిపించింది నాకైతే. ఏమంటే కొంచెం పిల్లలు ఆడుకోవడానికి అనేసి కొంచెం బాగుంది. ఇవి వచ్చేసి బగ్స్ అనమాట. ఏవేవో ఉంటాయి కదండి, ఇవి చూసి చిన్నపిల్లలు కొంచెం మంచిగా ఫీల్ అవుతారనమాట. చూడండి, అదండి ఎక్కడన్నా ఏదన్నా చూద్దాము అని అంటే ఏమీ లేదు. ఇదండి మొత్తం అదే అనమాట. మీకు కొంచెము చూపిద్దామనేసి ఈ వీడియో తీసాను అనమాట. ఇదేదో కొంచెం బాగుంది. ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట. అక్కడ వచ్చేసి మనకు ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. మనం అక్కడ వెళ్ళి ఫొటోస్ అవి దిగచ్చు. ఇది వచ్చేసి మనకు లోపల ఎంట్రన్స్ ఉండిందనమాట. ఇంతకుముందు ఉండిందో ఏమో తెలీదు. ఇంతకుముందు ఉండిండొచ్చు, ఇప్పుడైతే లేదు. క్లోజ్ అయిపోయింది, అంతా పగిలిపోయింది అనమాట లోపల. ఇదేదో అంటే చెట్టుకి ఏదో ఒక ప్యారెట్ థీమ్ లాగా అనమాట. నాకు ఎట్లా అనిపించింది అంటే, మనం ఇంట్లో స్పూన్స్ పెట్టుకుంటాం చూడండి, అట్లా కనిపించింది అనమాట నాకైతే. చూడండి, ఏవో మొక్కలు ఉన్నాయి. ఫౌంటైన్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ 2 ఫౌంటైన్స్ బాగున్నాయి. మిగతావన్నీ ఎండు ఆకులు తప్ప ఏమేం లేవు. నీళ్ళు లేవు, ఏం పాడు ఏమీ లేదు. ఇది వచ్చేసి ప్లే ఏరియా లాగా అనమాట. మనకు పైన వస్తే నీళ్ళల్లో పడతాం చూడండి, దాన్ని ఏమంటారో తెలియదు. ఇది వచ్చేసి మనకు దాని బ్యాక్ సైడే ఏముంటుందంటే ఇదండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ఉంటుంది కదండి, అది ఉంటుందన్నమాట. అదే అనమాట. అది సెక్రటరీ ఏరియా అదనమాట. ఇవి వచ్చేసి ఏవేవో మొక్కలు ఉన్నాయి. కొంచెం గ్రీనరీ బాగుంది. మెయిన్గా చెప్పాలంటే ఈ గ్రీనరీనే ఉంది ఎక్కువ ఇక్కడ. కొంచెం డిజైన్ చేసి కొంచెం చూడ్డానికి అట్రాక్షన్గా బాగుంది. ఇక్కడ సైడ్ వచ్చేసి మనం ఇంకా ముందుకు వెళ్తే బాగుందన్నమాట. గ్రీన్ అదండి ఫౌంటైన్లో నీళ్ళు లేవు, ఏమీ లేవు. మొత్తం ఎండు ఆకులే ఉన్నాయి అన్నమాట. చూడండి, ఇచ్చేసి ఏదో దానికి ఒక్కొక్క పేరు పెట్టారనమాట. చూడండి, అంతా ఇలా ఉంది. ఇక్కడ వచ్చేసి నాకు మెయిన్గా నచ్చిందంటే ఇది అనమాట. ఇది పూలవనం అనమాట. ఫ్లవర్స్ అప్పటికప్పటికి నాటినట్టున్నారు, భలే ఫ్రెష్గా ఉన్నాయి. మొక్కలన్నీ నాటినట్టున్నారు. అదే తెంపుకుంటే మనకు ఫైన్ వేస్తామని చెప్పారు. మీకు ఆర్ట్ వేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఒకవేళ పోయి మీకు ఆర్ట్ వేయించుకోవాలి అనుకుంటే మంచిగా ఉంటుంది. ఇది ఒక ఫౌంటైన్ అనమాట. మనకి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చే ఫాగ్ కూడా పెట్టినారు. మంచిగా బాగుంది. కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఫొటోస్ దిగే వాళ్ళు దిగచ్చు. మంచిగా అనిపించింది నాకైతే. ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ స్టాల్స్ అంట. మనం మెయిన్గా వెళ్ళేదంటే ఇంకా ఇదండి, ఈ పిల్లలు కొంచెం ఆడుకోవడానికి అటుపక్క ఉన్నాయి కొంచెము. ఇంకా ఫుడ్ కోర్ట్ అట్లా ఉందనమాట. ఇది కూడా వాటర్ ఫాల్స్ లాగా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇటుపక్క ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, అటుపక్క కూడా ఒక వాటర్ ఫాల్ ఉంటుంది అనమాట. ఇంక ఇలా బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తే మనకు
రైట్ సైడ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెద్ద స్టాచ్యూ అనేది ఉంటుందన్నమాట. ఇదంతా పిల్లలు ఆడుకునే ఏరియా. మనం ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్ళాలి. అదండి చెప్పా కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది స్టాచ్యూ. చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి అసలు మీరు కూడా చాలా బాగుంటుంది అసలు. నెక్స్ట్ ఇట్లా మనం దిగిన తర్వాత ఇక్కడ పిల్లలు ఎవరో ఎక్స్కర్షన్స్కి తీసుకొచ్చినట్టున్నారు, స్కూల్ వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు. అదండి ఇలా కిందిది కదా. ఇక్కడ బాగా నచ్చిందండి పిల్లల కోసము. పిల్లలు బాగా ఆడుకుంటారు. ప్లే ఏరియా అనమాట. అన్నీ ఉన్నాయి, ఒక్కొక్కటి చాలా బాగున్నాయి. దాంట్లో దేని రేటు బట్టి అది ఉంటుంది. ఇది అన్నీ ఏదైనా తీసుకోండి 50 రూపీస్ 50 రూపీస్ 50 రూపీస్. మెయిన్గా చెప్పాలంటే ఎవరు పోకండి అంతే.